లూకా సువార్త మొదటి అధ్యాయము. లూకా సువార్త మొదటి అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. లూకా సువార్త మొదటి అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. మరొకసారి నేను చదువుతానండి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. చాలు. ఇక్కడ మనం జకర్యా గారి యొక్క ప్రార్థనను మనం చూస్తూ ఉన్నాం. నీ ప్రార్థన వినబడినది అని దేవుని దూత జకర్యాతో మరి సెలవిస్తున్నట్లుగా మనం ఇక్కడ చదువుకున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో మరి లేదంటే జకర్యా ఏం ప్రార్థన చేసి ఉంటాడు అని ఆలోచన చేస్తే దానికి సమాధానం ఆ వచనంలోనే ఉన్నది. ఏంటంటే 13వ వచనంలోనే, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఏంటి ఆ ప్రార్థన అంటే, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. ఆ ముందు వర్సెస్ మనం ఆలోచన చేసినట్లయితే, వారికి పెళ్ళయి బహుకాలం గడిచిన వృద్ధాప్యం వచ్చేంత వరకు దగ్గరగా 70 సంవత్సరాల వరకు వారికి పిల్లలు లేని స్థితిని వాళ్ళు కలిగి ఉన్నారు, ఈ యొక్క జకర్యా ఎలిజబెతులు. అలాంటి సమయంలో వారి యొక్క ప్రార్థన ఏమై ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, బిడ్డల కొరకు వారు తప్పకుండా ప్రార్థన చేసి ఉండొచ్చు. ఆ ప్రార్థన ఎక్కడ దాకా వెళ్ళిందంటే దేవుని దాకా వెళ్ళింది. వారిని బలపరచటానికి దేవుడు తన దూత ద్వారా తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. మరి ఆ విన్న దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడా అంటే ఇచ్చాడు. ఎక్కడ? 58వ వచనంలో మనం చూస్తే, లేదా 57, ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరం ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. దేవుని దగ్గరకు వెళ్ళినటువంటి ప్రార్థనకు, జకర్యా చేసినటువంటి ప్రార్థనకు దేవుడు విని జవాబును ఇచ్చినటువంటి దేవునిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. దేవుని దగ్గరకు వచ్చిన ఏ మనవిని దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. ఆయన తప్పకుండా దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అలాగనే ఇక్కడ జకర్యా కూడా ఆయన చేసినటువంటి ప్రార్థన విన్నపాన్ని దేవుడు విని తన దూత ద్వారా బలపరిచి ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీకు కుమారుడు కలుగును. దేవుడు చెప్పిన రీతిగానే తనకు జకర్యా గారికి ఒక కుమారుడు కలగడం జరిగింది. ఈ ప్రార్థనకు ముందు జకర్యా పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే 13వ వచనంలోనే, తొందరపడి అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. భయపడిపోయినటువంటి జకర్యాగా తన జీవితంలో చూస్తూ ఉన్నాం మనం. భయాందోళనకు గురైనటువంటి జకర్యా గారిని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 18వ వచనంలో మరొక మాట కనిపిస్తూ ఉంది. జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా. అంటే ఒక నిరాశ స్థితిలో ఉన్నటువంటి మాట అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడిని కదా. తన జీవితంలో ఒక నిరాశ పరిస్థితి ఏంటంటే, నేను ముసలివాడను, నాకు ఇక పిల్లలు కలగరేమో. అలాగే 20వ వచనంలో చూస్తే, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు. నమ్మిక లేని స్థితిలో ఉన్నటువంటి జకర్యా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. భయపడినటువంటి, భయాందోళనలో ఉన్నటువంటి జకర్యా, నిరాశతో ఉన్నటువంటి జకర్యా, నమ్మిక లేని స్థితిలో ఉన్నటువంటి జకర్యా, 4వదిగా చూస్తే కొరత, అక్కర కలిగినటువంటి జకర్యా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ప్రార్థన చేయడానికి ముందు జకర్యా గారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఇవి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవుని దూత వచ్చి బలపరిచి భయపడకుము నీ ప్రార్థన
వినబడినది అని చెప్పి బలపరిచాడో అప్పుడు నిజంగా దేవుడు ఆ ప్రార్థనకు ఇచ్చినటువంటి జవాబు తర్వాత జకర్యా మనం ఆ కింద వచనాల్లో చూస్తే ఎంత సంతోషపడతాడో, ఎంత ఆనందపడతాడో. ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న మనము కూడా మన కుటుంబ పరిస్థితులను బట్టి కానీ, వ్యక్తిగత పరిస్థితులను బట్టి కానీ, నిరాశకరమైనటువంటి పరిస్థితులలో, భయాందోళనకరమైనటువంటి పరిస్థితులలో, లేదంటే నమ్మిక లేని స్థితిలో, కొరతలు అక్కర్లు కలిగినటువంటి స్థితిలో మనము మన కుటుంబాలు ఉన్నాయేమో. కానీ దేవుడు మనల్ని అలాగే ఉంచే దేవుడు కాదు. తప్పకుండా ఆ పరిస్థితులకు తగినట్లుగా దేవుడు తన సహాయాన్ని మన జీవితాల్లో ఇచ్చే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. జకర్యాకి ఆ కార్యం చేయడానికి ముందు బలపరిచినటువంటి దేవునిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని దూత బలపరిచాడు, నీ ప్రార్థన వినబడినది కదా. ఈ సమయంలో ప్రార్థన చేయడానికి చేరి ఉన్న మనకు కూడా ఇలాంటి ఒక నిశ్చయత నిజంగా మనకు కలిగితే మనకంటే ధన్యులు మరొకరు ఉండరేమో. ప్రార్థన చేయటానికే వచ్చాం, మన ప్రార్థన దేవుని దాకా వెళ్తుందా? దేవుని దాకా వెళ్ళిన తర్వాత దానికి తగినటువంటి ఆదరణ, ఒక నిశ్చయత మనకు కలుగుతుందా? ఏదో సమయానికి వచ్చి ప్రార్థనలో గడిపి వెళ్ళిపోతున్నాం. ఒక యాంత్రికతకు మనం అలవాటు పడితే మన ప్రార్థనలు బహుశా ఈ యొక్క సీలింగ్ని కూడా దాటి పైకి వెళ్ళలేవేమో. జకర్యా గారు తన జీవితంలో చేసినటువంటి ప్రార్థనకు ఎంత ఆదరణకరమైనటువంటి జవాబు ఆయన జీవితంలో పొందారో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆగి ఆలోచన చేస్తే జకర్యా తన జీవితంలో ఎందుకు మరి ఆ విధంగా ఆయన చేసిన ప్రార్థన దేవుని దాకా వెళ్ళింది అని మనం ఆలోచన చేస్తే, జకర్యా గారు ప్రార్థన చేయడమే జకర్యా ప్రార్థనకు దేవుడిచ్చినటువంటి గొప్ప జవాబు. జకర్యా ప్రార్థనకు జవాబు రావడానికి మొదటి కారణం ఏంటంటే ఆయన ప్రార్థన చేయడమే. ఒక ప్రక్క భయాందోళనలో ఉన్నారు, ఒక ప్రక్క నిరాశలో ఉన్నారు, ఒక ప్రక్క కొరత కలిగి ఉన్నాడు, ఒక ప్రక్క నమ్మిక లేని స్థితిలో జకర్యాని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులలో కూడా ప్రార్థన చేయాలి అనేటువంటి ఆలోచన రావడం గొప్ప సంగతి కదా. చాలాసార్లు మనం మన జీవితంలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మన కుటుంబ పరిస్థితులను బట్టి మరి వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి కొన్నిసార్లు మనకు ఆ మంచి మనసు రాదేమో. అందరికీ అని నేను చెప్పలేను, కానీ కొద్దిమందికి ఉన్న పరిస్థితులు, కళ్ళ ముందు ఉన్నటువంటి పరిస్థితులు, అలాగున ఉన్న పరిస్థితులను బట్టి మనం ప్రార్థనలో వ్యక్తిగతంగా గడపలేని స్థితి. కానీ జకర్యా తన జీవితంలో ప్రార్థనకు జవాబు పొందడానికి మొదటి కారణం ఏంటంటే ప్రార్థన చేయడమే. ఆ ప్రార్థనే ఆయన చేసిన దానికి జవాబుగా నిలిచింది. దేవుడు ఆ ప్రార్థన విని ఆయనకు జవాబు ఇవ్వకుండా ఉండలేకపోయారు. తర్వాత రెండవదిగా మనం చూస్తే 6వ వచనంలో, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు. వారి జీవితంలో ఏముందంటే సకలమైనటువంటి ఆజ్ఞలు, తర్వాత న్యాయ విధులు వారి జీవితంలో దేవునికి కనబడుతూ ఉన్నాయి. ప్రార్థనకు ఇచ్చినటువంటి కుటుంబంగా జకర్యాగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మరి దేవుని యొక్క ఆజ్ఞలకు, న్యాయ విధులకు ఒక మాటలో మనం చెప్పాలంటే దేవుని వాక్యానికి ప్రాముఖ్యతను ఇచ్చినటువంటి జకర్యా గారి కుటుంబం లేదా జకర్యా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు. వాక్యానుసారమైనటువంటి జీవితం లేకుండా దేవుని దగ్గర మనం ఎంత గోజాడినా దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తారా? నా మాట చొప్పున చేయకుండా, లోకాసువార్తలో మనం చూస్తాం కదా, నా మాట చొప్పున మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచడం వల్ల మీకేం దొరుకుతుంది? మీకేం కలుగుద్ది? దేవుని మాట ప్రకారం అనగా దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తూ దేవుని వాక్యానుసారంగా మన నడతలు ఉంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థనను ఆలకిస్తారు. ఈ వారంలో అట్టి నడతలు దేవునికి మనలో కనిపించాయా? వాక్యానుసారమైన జీవితము
వాక్యానికి లోబడినటువంటి జీవితము మన జీవితంలో దేవునికి కనిపించిందా, లేదంటే వాక్యం దారి వాక్యము మన దారి మనది ఇలా కనిపించిందా దేవునికి? వాక్యానుసారమైన జీవితము మనలో ఉంటే, ఆయన వాక్యానికి విలువనిచ్చిన వారముగా, ఆయన వాక్యాన్ని గౌరవించిన వారముగా, ఆయన వాక్యానుసారంగా మనం జీవించిన వారముగా ఉంటే దేవుడు తప్పకుండా జకర్యా జీవితంలో చేసిన కార్యాలు మన జీవితంలో చేయడంటారా? ఆయన చేయగలడు. కానీ ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం మనలో లేకనే మనం జవాబులు పొందలేక ప్రార్థన చేయడానికి వచ్చిన వారము వచ్చిన తోడనే వెళ్ళిపోతూ ఉన్నాం. అందులోనే ఉంది మరొక మాట, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. వారి కుటుంబం ఎలా ఉందంటే, లేదా వారి జకర్యా ఎలా ఉన్నారంటే నిరపరాధులుగా, దేవుని దృష్టిలో నిరపరాధులుగా వారు నడుచుకున్నారు, నీతిమంతులుగా నడుచుకున్నారు. ఎక్కడ నీతి తప్పిన పనులు చేయడం కానీ, నీతి లేని పనులు చేయడం కానీ వారి కుటుంబంలో కానీ వ్యక్తిగతంగా కానీ మనం ఇక్కడ చూడం. అసలు ఎందుకు ఉండాలి మనం నీతిగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదండి. కీర్తనల గ్రంథం 11వ కీర్తన 7వ వచనంలో, ఆయన నీతిమంతుడు, అంత మాత్రమే కాదు ఆయన నీతిని ప్రేమించేవాడు కాబట్టి ఆయన బిడలమైనటువంటి మనము కూడా నీతిమంతులుగా జీవించాలి, నీతిని ప్రేమించాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలి. అలా ఎప్పుడైతే మనము నీతిమంతులుగా నడుచుకుంటామో అప్పుడు ఆ 18వ కీర్తనలోనే 20వ వచనంలో మనం చూస్తే ఆయన నీతిమంతులకు తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా మనకు అక్కడ కనబడతాడు. ఆ తర్వాత మరొక కీర్తనలో ఏమని ఉంటుందంటే, నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవియొగ్గుతాడట. నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. నీతిమంతుడైనటువంటి జకర్యా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెవియొగ్గి ఆలకించడాన్ని బట్టి దేవుని దూత ద్వారా ఆదరింపబడ్డాడు. జవాబును పొందుకున్నటువంటి జకర్యాను మనం చూస్తూ ఉన్నాం. కనుక వాక్యానుసారమైనటువంటి జీవితం లేకుండా ప్రార్థనా జీవితం, వ్యక్తిగత ప్రార్థనా జీవితం, కుటుంబ సంబంధమైనటువంటి ప్రార్థనా జీవితం లేకుండా, నీతిగా జీవించకుండా దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వస్తే ఏ మేలు మనకు దొరకదు, ఏమీ మనం దేవుని దగ్గర నుండి పొందుకోలేం. అంత మాత్రమే కాదు, మరొక మాట చూస్తాం 8వ వచనంలో, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చును. యాజక మర్యాద చొప్పున ధూపం వేయడం అంటే ఆరాధనను సూచిస్తూ ఉంది. జకర్యా తన జీవితంలో ఆరాధించేటువంటి అనుభవంను కలిగి ఉన్నాడు. మన జీవితంలో మనం ప్రతిదినము ఆయనను ఆరాధించే అనుభవం ఉందా? ఏదో వారానికి ఒకసారి ఆరాధన కూడికకు వచ్చి ఆయనను ఆరాధించే వారిగానే ఉంటున్నాం, కానీ వ్యక్తిగతంగా ప్రతి దినము మన జీవితంలో ఆయనను ఆరాధించే వారముగా, ధూపం వేసేవారిగా ఉంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తారు. అంత మాత్రమే కాదు, అలాంటి పరిస్థితులలో ఉండి కూడా జకర్యా దేవుని మందిరానికి క్రమము చొప్పున వెళ్ళడం అనేది గొప్ప సంగతి. సంవత్సరానికి 2 సార్లు వారం దినాలు ధూపం వేయడం జరిగిద్ది. అలా క్రమము తప్పకుండా ఆ జకర్యా గారు వెళ్ళి అలా దేవుని మందిరానికి ప్రాముఖ్యతనివ్వటాన్ని బట్టి జకర్యా జీవితంలో దేవుడు వెంటనే కార్యం చేయకుండా ఉండలేకపోయారు. మన వ్యక్తిగత జీవితంలో ఈ విన్న మాటలలో ఏ మాట కొదువై ఉంది? దేవుని వాక్యానికి సరైనటువంటి జీవితం మనలో ఉందా? ప్రార్థనకు తగినటువంటి జీవితం మనలో ఉందా? ఆరాధించేవారిగా మనం జీవిస్తూ ఉన్నామా? తర్వాత దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళే అలవాటు మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? అలా ఉండటాన్ని బట్టి దేవుడు జకర్యాకి జవాబు ఇవ్వకుండా ఉండలేకపోయారు. ఏది అసాధ్యమే ఆ కార్యము. లోకరీతిగా చూస్తే అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమైనది ఏముంది? దేవునికి
జకర్యా ఎలిజబెతుల కలయిక అవసరమా కార్యం చేయడానికి? లేదంటే దేవునికి సైన్స్ అవసరమా? దేవునికి మరొకటి అవసరమా కార్యం చేయటానికి? శూన్యంలో నుండి సృష్టిని కలుగజేసిన దేవుడు వృద్ధాప్యంలో పిల్లలను కలగజేయలేడా? ఆల్రెడీ మనం చూసాం కదా, అబ్రహాము జీవితంలో 100 సంవత్సరాలకు దేవుడు ఆ అసాధ్యమైనటువంటి కార్యాన్ని కూడా ఎంత చక్కగా జరిగించారో వీళ్ళ జీవితంలో కూడా మనం చూసాం. బహుకాలం గడిచిన వృద్ధులైనప్పటికీ వారి జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేయగలిగాడు. మన జీవితాల్లో కూడా మనకు అసాధ్యములు అనిపించేవి ఎన్నో ఉండొచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి లేదా కొన్ని నెలల నుండి, కొన్ని వారాల నుండి, కొన్ని రోజుల నుండి, కొన్ని జటిలమైనటువంటి ప్రశ్నలకు మన దగ్గర దేవుని దగ్గర నుండి మనకు ఇంకా సమాధానం లేని స్థితిలో ఇంకా ప్రార్థన చేస్తూనే ఉండొచ్చు. కానీ దేవుడు తప్పకుండా ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆయన త్రోసివేయడు. ఆయన దగ్గరకు చేరిన ప్రార్థనలకు ఏ ప్రార్థనను ఆయన విన్నట్లుగా ఉండడు. కానీ మన ప్రార్థనకు జవాబు పొందుకోవడం లేదా అనేది మన మీదనే ఆధారపడి ఉంది. జకర్యా తన జీవితంలో వ్యక్తిగతంగా ఏ విషయాలైతే దేవునికి ఇష్టకరంగా జీవించాడో ఆ విషయాలలో మనం కూడా దేవునికి ఇష్టలుగా ఉంటే తప్పకుండా జకర్యా పొందినటువంటి జవాబు, జకర్యాకు సమాధానం ఇచ్చినటువంటి దేవుడే మన జీవితాల్లో కూడా సమాధానం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక అలాగున ఈ రాత్రి మనం ప్రార్థనలో గడుపుదాం. అలాగున చేయట్లో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి నడిపించునుగాక.